రాయల్స్. అండ్ కింగ్స్ పంజాబ్ గెలిచినట్టే గెలుస్తున్నారు, వెనకాలకు వచ్చేస్తున్నారు. ఇంకా దానివల్ల తగ్గిపోయింది. ఒక్కొక్కసారి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ పర్ఫామ్ చేస్తున్నారు, ఒకసారి బౌలింగ్ డిపార్ట్మెంట్. హాయ్ గాయ్స్, మమస్ తేజ. రేపు మ్యాచ్ నెంబర్ 65 ప్రివ్యూ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ పంజాబ్. రాజస్థాన్ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కి వెళ్ళిపోయినట్టే. పంజాబ్ ఇక్కడ 12-4. రేపు గెలిచినా గెలవకపోయినా ఉపయోగం అయితే ఏమీ లేదు. రాజస్థాన్ రాయల్స్ అసలు ఈ ఐపీఎల్ సూపర్ పర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ ప్లే ఆఫ్ రేస్ నుంచి వెనక్కి వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేయర్ సూపర్ పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది అసలు రాజస్థాన్ రాయల్స్. అండ్ కింగ్స్ పంజాబ్ గెలిచినట్టే గెలుస్తున్నారు, వెనకాలకు వచ్చేస్తున్నారు. ఇంకా దానివల్ల తగ్గిపోయింది. ఒక్కొక్కసారి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ పర్ఫామ్ చేస్తున్నారు, ఒకసారి బౌలింగ్ డిపార్ట్మెంట్ పర్ఫామ్ చేస్తున్నారు. అసలు తారుమారు అయిపోయింది కింగ్స్ పంజాబ్. ఎంత యంగ్స్టర్స్కి చాలా ఛాన్స్ ఇస్తారు. ఆ విషయంలో నాకు చాలా నచ్చుతారు కింగ్స్ పంజాబ్. వాళ్ళు కొంచెం ఏంటి అంటే కన్సిస్టెన్సీగా ఆడితేనే కొంచెం ముందుకెళ్తుంది. అప్పుడు నెక్స్ట్ ఐపీఎల్లో ప్రూవ్ చేసి ఎవ్రీ ఇయర్ ఇదే తగులుతుంది కింగ్స్ పంజాబ్కి. ఎందుకంటే మ్యాచెస్ అయిపోయినాయి, ఐపీఎల్ అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే రేపు జాస్ బట్లర్ లేడు, మెయిన్ ప్లేయర్ జాస్ బట్లర్ లేడు. ఏమవుతుందో రేపు చెప్పలేము. యశస్వి జైస్వాల్ ఉన్నాడు, శాంసంగ్ ఉన్నాడు, ధ్రువ్ జురేల్ ఉన్నారు, రియాన్ పరాగ్ ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు. మంచి మంచి ప్లేయర్స్ ఇంకా బ్యాట్స్మెన్స్ ఉన్నారు. బ్యాటింగ్కి ఏమీ డోకా లేదు. మిడిల్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తారు, టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే టాప్ ఆర్డర్ కొత్త ప్లేయర్ తీసుకొచ్చినంత రాజస్థాన్కి అంత కెపాసిటీ ఉంది. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే రవిచంద్ర అశ్విన్ తన బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. ఇంకా యూజీ చహల్ మంచి మంచి టాప్ క్లాస్ స్పిన్నర్స్. వీళ్ళు మంచి ఎకనామిక్ కంట్రోల్ చేయడానికి మిడిల్ ఓవర్స్లో అన్నా స్టార్టింగ్ వీళ్ళకి స్పిన్ ఇచ్చినా కానీ మంచి కంట్రోల్ చేస్తారు వీళ్ళు. అదే ప్లస్ పాయింట్. దాని తర్వాత ట్రెండ్ బౌలర్ అన్న సందీప్ శర్మ ఉన్నాడు, ఆవేష్ ఖాన్ ఉన్నాడు, మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. అందరూ పెద్ద పెద్ద బౌలర్స్ ఉన్నారు. అంత బౌలర్స్ని పెట్టుకొని ఈజీగా బౌలింగే బౌలింగ్ ఎకనామిక్ కంట్రోల్ చేస్తారు. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. బ్యాటింగ్ అయితే ఎంతవరకు కొట్టాలో అంతవరకు ఈజీగా కొట్టేస్తారు. అండ్ ఇప్పుడు కింగ్స్ పంజాబ్ విషయానికి వస్తే ప్రెప్ సిమ్రాన్ సింగ్స్ అన్న, లైక్ శిఖర్ ధవాన్ ఈ మధ్య ఆడలేదు, రౌసే అన్న, ఇంకా దాని తర్వాత సౌరభ్ సింగ్ అన్న, జితేష్ శర్మ, లివింగ్స్టన్, అసలు ఈ ఇయర్ మంచి పర్ఫామ్ చేసింది అశుతోష్ శర్మ. దాన్ని ఇంకా కొంచెం గ్రూమ్ చేస్తే పంజాబ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అతనిలాగా పంజాబ్ ఆడితేనే కదా టీం ముందుకెళ్ళేది. ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లివింగ్స్టన్ మీద చాలా హోప్స్ ఉన్నాయి, రౌసవ్ మీద. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేయర్. ప్రెప్ సిమ్రాన్ సింగ్ లాస్ట్ ఇయర్ ఆడాడు, ఈ ఇయర్ స్టార్టింగ్లో ఆడాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అట్లాగా ఏంటి అంటే ఎప్పుడు ఏ ప్లేయర్ ఆడుతున్నాడో అర్థం కావట్లేదు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. హర్షదీప్ సింగ్ అన్న, హర్షల్ పటేల్ అన్న, మంచి మంచి బౌలర్స్. రాహుల్ చహర్ ఉన్నాడు, లివింగ్స్టన్ బౌలింగ్ చేస్తాడు. మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. అసలు ఇంత బౌలింగ్స్ పెట్టుకొని కూడా కావేరప్ప బౌలింగ్ ఉన్నాడు. అంతమంది బౌలర్స్ వేసుకొని కూడా సమ్ వాట్ ఎందుకు తగ్గిపోతున్నారు అంటే ఏంటి అంటే ప్రెజర్గా బాగా ఫీల్ అవుతారు పంజాబ్ టీం. ఏంటంటే సరైన గైడెన్స్, సరైన కెప్టెన్సీ లేక. ఇప్పుడు శామ్ కరణ్ వచ్చాడు, ధవాన్ లేడు కాబట్టి శామ్ కరణ్ ఉన్నాడు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బౌలింగ్ పర్ఫామ్ చేస్తాడు. కానీ ఏంటి అంటే కన్సిస్టెన్సీ లేదు. ఒకవేళ బ్యాటింగ్ ఆడితే బౌలింగ్ ఆడలేడు, బౌలింగ్ ఆడితే బ్యాటింగ్ ఆడలేడు. కానీ ఈ మధ్య బ్యాటింగ్లో అంత పెద్ద స్కోర్స్ రాలేదు తను వచ్చే టైంలో. ప్లస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో తను మంచిగా పర్ఫామ్ చేస్తాడు. కొంచెం ఏంటి అంటే మంచి సరైన గైడెన్స్ క్యాప్టెన్ నుంచి వస్తేనే కదా వాళ్ళు ముందుకెళ్ళేది టీం అనేది. సో ఇదన్నమాట. ఎవ్రీ టైం కింగ్స్ పంజాబ్ ఇక్కడే పోతుంది, ఇక్కడే తగ్గిపోతుంది. ఎవ్రీ టైం వచ్చినట్టే వస్తుంది, వెనకాల వెళ్ళిపోతుంది. కానీ ఈ ఇయర్ నేను డెఫినెట్లీ చెప్తున్నాను ఒక్కటి, రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఇట్లానే ఆడితే ఎక్స్ట్రాడినరీ కప్పు కూడా కొట్టేయచ్చు. ఎందుకంటే ఇన్ని మ్యాచెస్ చూసినాం, అన్బీటబుల్ లాగా ఆడింది. ఓడిపోతే మాత్రం ఎక్కడో చిన్న చిన్న పొరపాట్ల వల్ల. అదే పంజాబ్ విషయాలు ఏంటి అంటే మంచిగా ఆడినట్టే వస్తుంది కానీ లాస్ట్లో పోతుంది. ఈ మిస్టేక్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ రిపీట్ అవ్వడానికే ప్లేయర్స్లో కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. దానివల్ల ముందుకు వెళ్ళలేకపోతుంది. 12-4 అంటే ముంబై కంటే చాలా ఘోరంగా ఉంది పంజాబ్. ఫస్ట్లో బాగా ఆడుతుంది, లాస్ట్లో ఓడిపోతుంది. ఏదో ఒక ప్లేయర్ ఒకేసారి హైలైట్ అవుతాడు. అట్లాగా అశుతోష్ శర్మ లాగా, లైక్ తను శశాంక్ సింగ్ లాగా, అట్లాగా చాలా మంచి మంచి ప్లేయర్స్ వాళ్ళు యంగ్స్టర్స్ని చాలా మంచిగా గ్రూమ్ చేసుకుని అలానే కన్సిస్టెంట్గా ప్రతి ప్లేయర్ ఆడగలితేనే వాళ్ళు ముందుకు వెళ్తారు. అండ్ రేపు అన్నది బ్రస్పరా స్టేడియం, అస్సాంది. ఆ స్టేడియం అక్కడ దగ్గరలో. రేపు పిచ్ కండిషన్స్ అన్న ఎలా ఉంటాయో, యాక్చువల్లీ ఏంటి అంటే దాని పిచ్ కండిషన్ మన ఇండియా చాలా మ్యాచెస్ అక్కడ జరిగినాయి. లైక్ బ్యాటింగ్ కన్నా బౌలింగ్ డిపార్ట్మెంట్కి చాలా బెటర్ అక్కడ. స్పిన్ డిపార్ట్మెంట్ అన్న చాలా బాగుంటుంది అక్కడ. అండ్ నాకెందుకో శిఖర్ ధవన్ కెప్టెన్సీ లేకపోవడం వల్ల పంజాబ్ ఇంత డౌన్ అయిపోయింది, ఇంత లోగా వెళ్ళిపోయిందని నా ఉద్దేశం. రేపు డెఫినెట్లీ పంజాబ్ గెలిచిన ఉపయోగం లేదు, గెలిస్తే బెటర్. ఎందుకంటే జాస్ బట్లర్ కూడా లేడు కాబట్టి. ఇదనమాట రేపు మ్యాచ్ నెంబర్ 65 ప్రివ్యూ. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మమస్ తేజ. నాకు మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు వరకు మనం ఎన్నో మ్యాచెస్ ఐపీఎల్ ఫస్ట్ నుంచి చాలా చెప్తూనే ఉన్నాను, ఇన్ని చెప్తూనే ఉన్నా. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీ ముందుకు నేను తీసుకొస్తూనే ఉన్నా ఐపీఎల్ ప్రివ్యూస్ అని. లవ్ యూ ఆల్.